నిశ్శబ్దమైన తుపాను ఊగుతోంది. జీవితం అతనికి అన్ని గుర్తుపెట్టుకునే బాక్సులను అందించింది. కుటుంబం, ఉద్యోగం, గుర్తింపు, కాని ఇంకా ఏదో. అతని నిశ్శబ్ద బాధను గమనించింది. ఈసారి తన రోగులకు కాకుండా తన భర్త కోసమే ఒక కౌన్సిలింగ్ సెషన్ను ఏర్పాటుచేసింది. డాక్టర్ చిరునవ్వుతో అతడిని స్వాగతించింది. ఇది సాధారణ హాస్పిటల్లాంటి చలిగా ఉండే కలుసులా కాదు. ఆమె వినేది కేవలం చెవులతో కాదు, హృదయంతో వినింది. డాక్టర్, నిజంగా నన్ను ఏదో ఆందోళన కూర్చేస్తోంది. చాలా సమస్యలు పెరిగిపోతున్నాయి. ఉద్యోగ ఒత్తిడి, పిల్లల భవిష్యత్తు, అప్పులు, బాధ్యతలు అన్నీ ఒకేసారి భారం చేస్తున్నాయి అని అతడు ఊపిరి వదిలాడు. డాక్టర్ మందులు వ్రాయలేదు. బదులుగా విచిత్రమైన ఒక సలహా ఇచ్చింది. నీ పాత పాకశాలకు వెళ్ళు. నీ 10వ తరగతి రిజిస్టరు అడుగు. నీ తరగతి స్నేహితులను వెతుకు. అదే నీ చికిత్స. ఆశ్చర్యంతో కూడిన జాగ్రత్తతో అతడు తన పాత పాకశాలకు వెళ్లాడు. ఆ పాత మురికిగా మారిన మార్గాలు జ్ఞాపకాలతో మోగుతున్నాయి. ఆ స్థలంలో కాలమే ఆగపోయినట్టుంది. ఒక జంగ్ పట్టిన కేబినెట్ నుండి క్లర్క్ ఒక పాత రిజిస్టరు తీసుకొచ్చాడు. మీకు ఈ రిజిస్టరు ఎందుకు కావాలి? అని అడిగాడు. మేము అలుమ్నీ రీయూనియన్ ప్లాన్ చేస్తున్నాం అని చిరునవ్వుతూ చెప్పాడు. నిజమైన ఉద్దేశాన్ని చెప్పలేదు. అప్పుడే మొదలైంది ఆ వెతుకులాట. 2 సెక్షన్ల కలిపి 120 మంది పేర్లు. జీవితాల ట్రెజర్ హంట్. అతడు ఒక్కో పేరును కలిపి పరిశీలించగా నిజాలు దెబ్బతీశాయి. కొంతమంది మరణించారు, కొంతమంది జీవితంలో కోల్పోయారు, కొంతమందికి వ్యసనాల బానిసత్వం, కొంతమందికి వ్యాధులు, కొంతమందికి విచ్ఛిన్న హృదయాలు. జీవితమంటే అందరితో సమానంగా ఉండదు. భారీ గమనికలతో, మరింత భారంగా గుండెతో అతడు డాక్టర్ దగ్గరకు తిరిగవచ్చాడు. ఆమె శాంతిగా విని, చిరునవ్వుతూ అడిగింది. ఇప్పుడు చెప్పు, నీవు ఎలా ఉన్నావ్? నీకు ఎటువంటి పెద్ద వ్యాధులు లేవు. నీ కుటుంబం ఆరోగ్యంగా ఉంది. రేపటి గురించి ఆందోళన చేస్తూ ఈ రోజును నాశనం చేయకు. ఏది వస్తుందో దాన్ని స్వీకరించు. అతడు తలుపు వైపు నడుస్తూ ఉండగా ఆమె చివరగా ఒక నిధి వాక్యం చెప్పింది. ఇతరుల తినే ప్రదేశాల్లో చూడటం మానేయి. నీ ప్లేట్లో ఉన్నదాన్ని ఆస్వాదించు. ప్రతి జీవితానికి దాని స్వంత ప్రయాణం ఉంటుంది.